వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మౌనిక. ఇవాళ మనం చెప్పుకోబోయే టిప్ వింటర్ కేర్ గురించి. వింటర్లో చాలామంది ఫేషియల్స్ అవి చేయించుకోరు, ఇంకా డ్రై అయిపోతుంది స్కిన్ అని. సో దానికన్నా బెస్ట్ ఇంట్లో ఉన్న రెమెడీస్తోనే మనం క్లీనప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టూ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్క్రబ్బింగ్ అండ్ ఫేస్ ప్యాక్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్క్రబ్బింగ్ కోసం కావాలి రైస్ ఫ్లోర్. రైస్ ఫ్లోర్ మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ని బ్రైటన్ చేస్తుంది అండ్ స్కిన్ని మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది కాఫీ పౌడర్. కాఫీ పౌడర్ మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, పింపుల్స్, యాక్నీ స్పాట్స్ని ట్రీట్ చేస్తుంది, డార్క్ సర్కిల్స్ని ట్రీట్ చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది హనీ. హనీ మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. ఫస్ట్ స్క్రబ్ ప్రిపేర్ చేసుకుందాం. 1 spoon coffee powder and half spoon rice flour and honey. ఇప్పుడు ఈ స్క్రబ్ని ఎక్కడైతే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నాయో, మెయిన్గా అయితే నోస్ పైన ఉంటాయి. సో అక్కడ అప్లై చేసుకొని సర్క్యులర్ మోషన్లో మనం ఒక 5 minutes వరకు మసాజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూద్దాం. ప్యాక్ కోసం కావాల్సింది ఫస్ట్ బనానాలో విటమిన్ ఏ అండ్ సి ఉంటుంది. అది మన వింకిల్స్ని, ఫైన్ లైన్స్ని తగ్గిస్తుంది, స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, అన్ఈవెన్ స్కిన్ని ఈవెన్గా చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది కోకోనట్ ఆయిల్ డార్క్ సర్కిల్స్ని తగ్గిస్తుంది, డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది అండ్ ఫేస్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది అలోవెరా జెల్ మన డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది, పింపుల్స్ని తగ్గిస్తుంది అండ్ రింకిల్స్ని తగ్గిస్తుంది, స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది మైదాలో విటమిన్ సి అండ్ ఏ ఉంటుంది అండ్ జింక్, ఐరన్ కూడా ఉంటుంది. సో అది మన డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది, ఫేస్ని క్లీన్గా చేస్తుంది, గ్లోగా చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది హనీ మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది రా మిల్క్ మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, ఏజింగ్ని కంట్రోల్ చేస్తుంది, స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది, డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు ప్యాక్ ప్రిపేర్ చేసుకుందాం. హాఫ్ బనానా వేసుకోవాలి, బనానాని మొత్తం ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ మైదా వేసుకోవాలి, 1 spoon హనీ వేసుకోవాలి, కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి, హాఫ్ స్పూన్ అంత వేసుకోవాలి. అండ్ పాలు, హాఫ్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాక్ని ఫేస్కి అప్లై చేసుకొని 15 to 20 minutes తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. మీరు ఇది కంపల్సరీ యూస్ చేస్తారనుకుంటున్నాను. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూశారు కదా, మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.